Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఇంట్లో పనులు ఎవరి వీలుకు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేనైతే కంప్లీట్లీ మార్నింగ్ పర్సన్. పొద్దున్నే ఎన్ని పనులు చేసుకోగలిగితే అన్నీ చేసేసుకోవడానికి చూస్తూ ఉంటాను. 8:30, 9 కల్లా మ్యాక్సిమం పనులన్నీ అయిపోతాయండి నాకు, ఇంక్లూడింగ్ కుకింగ్ అనమాట. నైటే ఆల్మోస్ట్ ప్రెప్స్ అన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటా కదా. ఇప్పుడు చూస్తున్నారు, కీన్వా అండ్ పెసరపప్పు గిన్నెలో వేసేసి ఉంచుకుంటాను. లేవగానే వాటర్ పోసేసి నానబెట్టేసి ఉంచితే వెంటనే కుక్కర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ పాల కుక్కర్లో వాటర్ కూడా పోసేసి ఉంచుతాను. మార్నింగ్ లైట్గా లోపల రిన్స్ చేసేసి ఇంకా పాలు పోసి స్టవ్ మీద పెట్టేయటమే. అది అలమరలోంచి బయటికి తీసి పెట్టి ఈ పనులన్నీ ఉండవండి మనకి. సో కొన్ని ఏంటంటే నైటే ప్రెప్స్ లాగా కౌంటర్ టాప్ మీద కొన్ని వస్తువులు పెట్టుకోవటము, లేదా గిన్నెలో బియ్యము అవన్నీ రెడీగా పెట్టుకోవటం చేస్తే పనులు చాలా ఈజీగా అయిపోతాయి. హెక్టిక్గా లేకుండా ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో. ఎస్పెషల్లీ 2-3 పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రెప్స్ చాలా హెల్ప్ అవుతాయి. నాకు ఒక్క బాబు అయినా సరే మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాను, చాలా హెక్టిక్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వంట చేయడంతో పాటు నేను వీడియో కూడా షూట్ చేయాలి. 7:15 కల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయాలి తను, అండ్ లంచ్ కూడా నేను ప్యాక్ చేసి ఇచ్చేసేయాలి. తను అరౌండ్ 7:15, 7:20 అట్లాగా స్కూల్కి స్టార్ట్ అయిపోతాడనమాట. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నానండి, ఎందుకంటే ముందు రోజు నాకు వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పడుకునేసరికి 11:30, 12 అట్లా అయిపోతుంది. ఒక్కొక్కసారి 12:30 కూడా అవుతుందన్నమాట. కాకపోతే అవి ఏంటంటే టైమింగ్స్కి అడ్జస్ట్ అవుతున్నాను. నిద్ర సరిపోయేది కాదు ఫస్ట్లో, అందుకే షార్ట్ నాప్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వాకింగ్కి వెళ్తున్న దగ్గర నుంచి ఇంకా టయర్డ్ అయిపోతున్నాను. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 10-15 మినిట్స్ అట్లా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. తర్వాత అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇప్పుడు తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఫాస్ట్గా రెసిపీ చెప్పేస్తా. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గించుకున్న తర్వాత ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఈ 3 కలుపుకొని ఒక చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలి. అంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు. ఆ ముద్దని ఉల్లిపాయల్లో వేసి లైట్గా ఫ్రై చేస్తాము. జస్ట్ ఒక 1 మినిట్ చాలండి. తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకొని హై మీద ఫ్రై చేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత సిమ్ చేసేసాము అంటే అందులో వాటర్ వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. పంట కింద ఇట్లా మెత్తగా తగలదండి, ఒకలాగా కసకసలాడుతూ ఉంటుందన్నమాట. అలా బాగోదు. సో ఎప్పుడు కూడా కొన్ని వాటర్ వచ్చే వెజిటబుల్స్ మనం ఫ్రై చేస్తున్నాము అంటే హై పెట్టేస్తే కనుక అసలు వాటర్ రావు, చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇందులో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, సరిపడినంత ఉప్పు వేసుకుంటే చాలు. తోటకూరని ఫస్ట్ అయితే హైలో ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. తోటకూర ఒక పక్కన ఫ్రై చేస్తూనే ఇంకొక పక్కనేమో బెండకాయల్ని స్టఫ్ చేస్తున్నాను. ఈ స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అని నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ షేర్ చేశాను అండి. అప్పుడు ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించాను. ఆ రోజు మిగిలిన పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో ఇవాళ ఇది యూజ్ చేసుకుంటున్నా. ఇట్లాగా కొన్ని మనం ఇన్స్టెంట్గా చేసుకునేవి లేదా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ మార్నింగ్ టైంలో సెలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. కొంతమంది అయితే పిల్లలు 6:30 అట్లాగా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళదైతే చాలా కష్టం అండి. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, పిల్లలకి స్కూల్, కాలేజ్ ఇలా ఉన్నప్పుడే మనం చాలా పంక్చువల్గా, ప్రొడక్టివ్గా ఉంటాము. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. నిజంగా హాలిడేస్లో అయితే అసలు నా అంత లేజీ పర్సన్ లేదు అని ఫీల్ అయిపోతూ ఉంటాను. ఎప్పుడో 8 లేవడం, 9 లేవడం. అంటే మా హస్బెండ్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా, సో ఎంత లీజర్గా ఉంటానంటే హాలిడేస్ వస్తే అది వీకెండ్ కానివ్వండి, సమ్మర్ హాలిడేస్, ఆ లాంగ్ హాలిడేస్ ఏదో ఒకటి అనమాట. కాకపోతే నాకు ఈ రొటీనే కొంచెం ఎక్కువ ఇష్టము, ఎందుకంటే అట్లీస్ట్ స్కూల్ పేరుతో అయినా మనం పొద్దున్నే లెగుస్తాము. మార్నింగ్ టైంలో అయితే నా కిచెన్ ప్రస్తుతం ఇలా ఉంది. ఒక్కొక్కసారేమో ఎక్కడక్కడ ఉంటాయి, ఒక్కొక్కసారేమో చిందరవందరగా పడేసి ఉంటాయి అన్నమాట. కీన్వా పొంగల్ చేస్తున్నాను కదా, యాక్చువల్లీ దాంతోపాటు నేను ఒక పక్కన ఇడ్లీ కూడా వేసేసా. కీన్వా పొంగల్కి కావాల్సినవి రాత్రి ఏం చేశానంటే తక్కువ మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో సరిపడా లేదేమో, అటు ఇటు కాకుండా ఉంటుందని చెప్పి ఒక పక్కన ఇడ్లీ కూడా వేసేసాను. సో కొంచెం ఇడ్లీ అండ్ కొంచెం పొంగల్, ఈ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి కదా. వెజిటబుల్ జ్యూస్కి బీట్రూట్స్ అండ్ క్యారెట్స్ యూస్ చేశాను. ఏబీసీ జ్యూస్ మంచిది అని అంటారు కదా, అంటే యాపిల్ కూడా వేస్తారు, ఐ థింక్ స్వీట్నెస్ కనుకుంటా. కాకపోతే యాపిల్ పల్ప్ అది వేస్ట్ అయిపోతుంది ఫిల్టర్ చేసినప్పుడు,
అందుకని చెప్పి మధ్య అసలు నేను యాపిల్ యాడ్ చేయటం లేదు. మేబీ కావాలి అంటే కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫైబర్ అది బాగా అందాలి అంటే కొంచెం పల్ప్ యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను ఫిల్టర్ చేసినప్పుడు అంటే ఇవి పెద్ద హోల్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం పల్ప్ అయితే గ్లాస్లోకి వచ్చేస్తుంది. మేము లాస్ట్లో స్టర్ చేసుకొని తాగేస్తున్నాము. ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్. అటు సింపుల్గా లేదు, ఇటు హెవీగాను అనిపించదు. ఎందుకంటే కీన్వా చాలా లైట్గా ఉంటుంది. కీన్వాలో ఫైబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫిల్లింగ్గానే అనిపిస్తుంది. అండ్ జ్యూస్లో కూడా కొంచెం పల్ప్ యాడ్ అయిందనమాట. ఫైబర్ మంచిది కదా అని చెప్పి ఎక్కువగా ఫైబర్ తినేస్తే అది బ్లోటింగ్కి, గ్యాస్కి లీడ్ చేస్తుంది. సో అందుకని ఏది కూడా అతి మంచిది కాదు. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, వైటమిన్స్ అన్నీ కూడా చక్కగా కావాల్సినంత తీసుకుంటే డే అంతా కూడా యాక్టివ్గా ఉంటాము. సిద్ధుకి మిడ్ మార్నింగ్ స్నాక్గా ఒక జాంకాయ, కొంచెం బ్లాక్ సాల్ట్ పెడుతున్నాను. బ్లాక్ సాల్ట్ బాగుంటుంది అనమాట టేస్ట్. కొద్దిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. యూజువల్గా అయితే అసలు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పెడుతుంటే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నాడండి. మొన్న నేను స్ట్రిక్ట్గా చెప్పాను అనమాట, ఇట్లా చేస్తే కుదరదు, హెల్త్లు పాడైపోతాయి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ. బతిమాలుకున్నాను కూడా, ఇంకేం చేయాలి, తప్పదు కదా. సరే మాట వింటానని చెప్పాడు. ఏమో పెడుతున్నాను అనమాట మళ్ళీ ఇట్లాగా కొంచెం తనకి పక్కన ఈ బ్లాక్ సాల్ట్ అని, లేదా యాపిల్స్ పెట్టినప్పుడు కొంచెం పీనట్ బటర్ అట్లా పెడితే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు. లంచ్ బాక్స్లో తోటకూర, అన్నము కలిపి పెడుతున్నాను. ఫ్రై కర్రీస్కి నేను ఏం చేస్తున్నా అంటే మామూలుగా కూర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం కదా. సో లాస్ట్లో కొంచెం కూర కళాయిలోనే ఉంచేసేసి అన్నం కూడా అందులో వేసి లైట్గా సిమ్ పెట్టేసి బాగా కలిపేస్తున్నాను. కొంచెం పొగలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వేడిగానే ఉంటుంది. ఇంకా ఆ టైంలో హాట్ బాక్స్లో పెట్టేస్తే చక్కగా మధ్యాహ్నం తినే టైంకి కూడా బాగా వేడిగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఈ మాట నేను లాస్ట్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ చెప్పాను, ఇట్లా వేడివేడి అన్నము లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు తింటున్నారు ఇష్టంగా అంటే. మన వ్యూవర్ ఒకరు చెప్పారు, ఫార్మర్స్ గురించి ఎక్కువ చెప్పండి ఈ లంచ్ బాక్స్ గురించి చెప్పే బదులు అని. ఆ కామెంట్కి నేను హాఫ్ అగ్రీ చేస్తా అండి. ఎందుకంటే లంచ్ బాక్స్ గురించి మీరు చెప్పొద్దు, ఫార్మర్స్ గురించి చెప్పండి అని అన్నారు కదా. ఫార్మర్స్ గురించి నేర్పిస్తానే లంచ్ బాక్స్ కూడా వాళ్ళకి ఇష్టమైనట్లుగానే ప్యాక్ చేయాలి. ఎందుకంటే పిల్లలు చక్కగా తింటేనే ఎదుగుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. తినకపోతే ఇంటికి నీరసంగా వచ్చేస్తారు, వాళ్ళు దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఇది ఒక నెగిటివ్ కామెంట్ గానో నేను ఆవిడని ఏమీ అనట్లేదు, జస్ట్ నా సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్స్ ఇస్తూనే లైఫ్ లెసన్స్ అనేది నేర్పించాలి. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చి సైడ్లో కొంచెం ఇంకా గడ్డి పీకుతా ఉన్నాను. రోజు ఇదేం పని శాంతి పిచ్చి పట్టిందా అని అనుకోవద్దు ప్లీజ్. అది గడ్డి ఏంటంటే కొంచెం బాగా లోపల దాకా వెళ్ళిపోతాయి అన్నమాట వేర్లు. మళ్ళీ వర్షం పెరిగే కొద్దీ పెద్దవి అయిపోతాయి, అప్పుడు తీయటం మరీ కష్టము. సో చిన్నగా ఉన్నప్పుడే తీసేద్దామని చెప్పి రోజు కొంతసేపు స్పెండ్ చేస్తే నాకు కూడా టైంపాస్ లాగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. అప్పటికే కొంచెం లేట్ అయిందండి ఆ పనులన్నీ చేసుకునేసరికి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైనా షార్ట్ వీడియో చేద్దాము అని చెప్పి ఇవాళ వాకింగ్కి వెళ్ళినప్పుడు బోగన్విల్లాస్ తెచ్చాను. సో అవి సెట్ చేస్తే ఒక చిన్న వీడియో షూట్ చేసుకున్నా. యాక్చువల్గా ఈ షార్ట్స్ అవన్నీ కొంచెం నాకు సబ్స్క్రైబర్స్ పెరగడానికి హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటున్నాను, కానీ నాకైతే అస్సలు సబ్స్క్రైబర్సే పెరగట్లేదండి. ఐ డోంట్ నో, రీచ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నేను వీడియో పోస్ట్ చేసే టైమింగ్స్ అలా ఉంటాయి అన్నమాట. పొద్దున్నే 8:30కి నాకు తెలిసి చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. మధ్యాహ్నం 10-11 ఆ టైంలో అయితే ఇంకా బాగా వ్యూస్ వస్తాయి. కానీ అది నా టైమింగ్ కాదు అని చెప్పి నేను అనుకుంటా. సిద్ధు స్కూల్ నుంచి రాగానే తనకి స్నాక్గా కార్న్ చేస్తున్నాను అనమాట. సో ఇది పెట్టేస్తున్నాను. యాక్చువల్గా అరటికాయ బజ్జీ చేద్దామని అనుకున్నాం. సరే వీకెండ్ చేయొచ్చులే, ఇది అయితే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నాకు ఇంకా కొంచెం ఎడిటింగ్ పని ఉంది అండ్ వాడిని కొద్దిగా డ్రాపింగ్ పికింగ్ ఆ పనులు ఉంటాయి. ఈవినింగ్ మేము ఎక్కువగా చపాతీస్ తింటున్నాం ఈ మధ్య. అంటే దానికి ప్రత్యేకమైన రీజన్ లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది కదా స్కెడ్యూల్. సో మా హస్బెండ్ అన్నారనమాట, రోజు రైస్ బోర్ కొడుతుంది, ఏదైనా డిఫరెంట్గా చెయ్యి అంటే. ఇంకా మార్నింగ్ కర్రీస్ ఉంటాయి కదా, సో అవి ఉంచేసేసి చపాతీస్ చేస్తున్నాను. ఇవాళ అయితే చపాతీ పిండి కలపాలి అండ్ కర్రీ కూడా చేయాలి. ఇంకా పనులన్నీ ఉన్నాయి కదా అని సింపుల్గా కార్న్ పెట్టేస్తున్నా.
ఇవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసి వస్తాయి ఇప్పుడు. కార్న్ స్టీమ్ చేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే గ్యాస్ మీద పుల్కాస్ ఒకటి, కార్న్ ఒకటి అవన్నీ కూడా గ్రిల్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు కదా. నిప్పులు ఉంటే బాగుంటుంది, కానీ మనకు ఆ ప్రొవిజన్ లేదు. బయట బాల్కనీలో అట్లా కూడా నేను చేయలేను. మల్టీగ్రెయిన్ ఆటా అండ్ వీట్ ఫ్లవర్ రెండు కూడా మిక్స్ చేసి ప్రతిరోజు చపాతీలు చేస్తున్నాను. ఇవి లంచ్ బాక్స్లో పెడితే మల్టీగ్రెయిన్ ఆట వలన కొంచెం గట్టిగా వస్తుంది అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా. అప్పుడు మన వ్యూవర్ చెప్పారు కొద్దిగా ఓట్స్ పిండి కలిపితే చాలా మెత్తగా వస్తున్నాయట. మన వ్యూవర్ ఇంకొకరికి నేను తీసుకున్న ఆట బాగా నచ్చింది. అదేంటంటే ఆశీర్వాద్ వాళ్ళది షుగర్ కంట్రోల్ ఆట కొత్తగా వచ్చింది. అందులో కొంచెం మెంతులు కూడా వేశారు. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎలా ఉందో కూడా అడిగారనమాట టేస్ట్, అందుకే చెప్తున్నాను. మాకెవరికి డయాబెటీస్ లేదు, జస్ట్ ప్రికాషనరీగా ఈ షుగర్ కంట్రోల్ ఆట అనేది తీసుకున్నాను. అందులో మెంతులు వేస్తారు, ఇంకా వేరే ఏది కెమికల్స్ లాగా ఏమీ ఉండవు. ఈ మెంతులు తర్వాత ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి ర్యాపిడ్గా స్పైక్ అవ్వకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ సాలెడ్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ర్యాపిడ్గా షుగర్ లెవెల్స్ అనేవి తినేస్తే రేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ఫైబర్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తుందంట. సేమ్ అట్లాగే మెంతులు కూడా అండి, ఈ కాకరకాయ ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాపిడ్గా మన షుగర్ లెవెల్స్ ఒకేసారి రేజ్ అవ్వకుండా కొంచెం అదుపులో ఉంచుతాయి అన్నమాట. అట్లాగే కొన్ని రకాల ఫుడ్స్ ఏంటంటే లైక్ బర్గర్స్, కేక్స్, స్వీట్స్ ఏదైనా సరే ఒక్కసారి అట్లా రేస్ చేసేసి మళ్ళీ పడిపోవటం, రేజ్ అయిపోయి మళ్ళీ పడిపోవటం, అట్లా రోలర్ కోస్టర్ లాగా ఉంటుందంట. అందుకే కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు వెంటనే హాఫ్ అన్ అవర్కి ఒక 40 minutes 1 hour లోపే మనకు ఆకలేసేస్తూ ఉంటుంది. అంటే క్రేవింగ్ వచ్చేస్తుంది అనమాట, ఏదో ఒకటి తినాలి అని. సో ఇలాంటివన్నీ మనం చక్కగా మన కూరలతోటి కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటాను. అండ్ ఇంకొకటి కూడా నేను విన్నానండి, అంటే డాక్టర్స్ కొంతమంది మంచి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, పని చేసుకుంటూ నేను వాళ్ళ వీడియోస్ వింటూ ఉంటాను అనమాట. అండ్ ఇంకొక న్యూట్రిషనిస్ట్ ద్వారా విన్నా అండి, గట్ బ్యాక్టీరియా అనేది మనం ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు డిస్టర్బ్ అవుతుందంట. గట్ బ్యాక్టీరియా అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే లైక్ 2 meals a day కానీ 3 meals a day కానీ ప్లాన్ చేసుకుంటాం కదా. సో ఆ మీల్లోనే ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అనేది లేకుండా ఒక మీల్లో మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని హెల్దీ ఫుడ్స్ తినేయడానికి ట్రై చేయండి. సో మీరు ఏదైనా చిన్న స్వీట్ తినాలన్నా సరే ఒక మీల్లో ఇంక్లూడ్ చేసుకొని అందులోనే తినేసేయండి అని ఆయన చెప్తున్నారు. ఆయన పేరు మాధవ్ అనుకుంటా, నాకు గుర్తులేదండి. నాకు గుర్తుంటే ఆ లింక్ దొరికితే కనుక డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. మీతో మాట్లాడుతూ చపాతీ పిండి కలిపేశాను. ఈవినింగ్ రొటీన్ ఇప్పుడు షేర్ చేస్తాం. ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా పని కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి ఇటు కార్న్ ఉడకపెట్టానుకని కిచెన్లోకి వచ్చా కదా. కార్న్ ఉడికిన తర్వాత అదే కుక్కర్లో అరటికాయలు కూడా ఉడకపెట్టేస్తున్నాను. రెండు కలిపి అయితే ఉడకపెట్టట్లేదండి, ఎందుకంటే అరటికాయ కలర్ దిగుతుంది కదా. సో అరటికాయలు ఉడికేలోపు కార్న్ అదంతా కూడా ఉప్పు కారం వేసి కొంచెం లెమన్ పిండేసి ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను. నేనైతే ఏం తింటలేదండి ఈవినింగ్, అసలు ఏం తినబుద్ధి కూడా కావట్లేదు, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్లో చక్కగా మ్యాంగో పెరుగన్నం ఎంజాయ్ చేసేస్తున్నా. సో చక్కగా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, అసలు ఆకలి కూడా అనిపించట్లేదు. ఏదన్నా ఆకలి వేస్తే జస్ట్ అట్లా కొంచెం నోట్లో వేసుకొని గ్రీన్ టీ తాగేస్తున్నాను. ఇదైతే వెయిట్ లాస్ కోసము అట్లా ఏం కాదు, జస్ట్ ఏంటంటే తినబుద్ధి కాక నేనేం తింటలేదన్నమాట. అరటికాయ కుర్మా ఎలా చేయాలో చెప్తా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని, నైట్ డిన్నర్లో కదా అందుకని నేను ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోవట్లేదు, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక లవంగాయి, చెక్క, యాలుక్కాయ వేసుకున్నాను. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇంతకన్నా సన్నగా నాకు చాప్ చేయటం రావట్లేదు, అందుకని ఏదో చాప్ చేసా. ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి, అలా అని చెప్పి బాగా డార్క్ బ్రౌన్ అవ్వకూడదు అండ్ మాడకూడదు కూడా. మళ్ళీ మాడిపోతే స్వీట్ వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గించుకోండి. దీనికైతే టైం పడుతుంది కొంచెం. ఆనియన్ కుర్మాకి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, సో పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. అరటికాయ సైజ్ని బట్టి 2 or 3 విజిల్స్ రానిచ్చి కుక్ చేసుకోవాలి. మరీ ముషిగా అవ్వకూడదండి, కుర్మాకి ముక్కలు కనిపిస్తే బాగుంటుంది కదా. అరటికాయ ఉడికిన తర్వాత చక్కగా అది పీల్ చేసేసి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 minute పాటు సాటే చేసుకొని కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి.
జీరా పౌడర్ ఆప్షనల్ అండి. ధనియా పౌడర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ థిక్నెస్ అది వస్తుంది. థిక్నెస్ కోసము కొద్దిగా జీడిపప్పు పేస్ట్ లేదా కొబ్బరి పేస్ట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ కుర్మా చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ ఫ్లేవర్స్ వేసినా సరే ఏదో ఓవర్ పవరింగ్గా వెగటుగా అనిపిస్తుంది. సో ఇంతవరకు వేసుకుంటే చాలండి. లాస్ట్లో గరం మసాలా కూడా వేయమన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ పాటు సాటే చేసుకున్న తర్వాత అరటికాయల్ని రెడీ చేసుకుందాము. ఫుల్గా ఈ స్టీమ్ తగ్గిపోతుంది కదా, అప్పుడు మనము ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. ఇది కుర్మా కూర కాబట్టి పెరుగు వేసుకుంటాము. ఒకవేళ పెరుగు వేసుకోవటం ఇష్టం లేకపోతే మీకు దానికి సబ్స్టిట్యూట్గా కొబ్బరి పాలు లేదా గసగసాలు అదంతా కూడా నానబెట్టి పేస్ట్ చేస్తారు కదా, సో అట్లా గ్రేవీ కోసం మీరు ఏదైతే వాడతారో అవి వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను పెరుగు వేస్ట్ చేస్తున్నాను కదా, ఇది చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. అరటికాయలు వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయొద్దు, పెరుగు విరిగిపోతుంది. అందుకని స్టీమ్ తగ్గిన తర్వాత వేస్తే బాగుంటుంది. సో ఇదంతా కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పెరుగు నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను, అంటే మాకు ఈ టేస్ట్ ఇష్టము అండ్ గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ తింటామన్నమాట చపాతీలో. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ సిమ్లో పెట్టేసి స్టర్ చేస్తూ ఉండాలి. లేదంటే పెరుగు విరిగిపోతుందన్నమాట. అసలు ఇంకా తర్వాత మనం తినలేము, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. పెరుగేమో మిల్క్ సాలిడ్స్ అన్నీ పన్నీర్ లాగా అయిపోతాయి, వాటర్ సెపరేట్ అయిపోయి అది అసలు ఎంతకి ఇవాపరేట్ అవ్వదు, టెక్స్చర్ కూడా అసలు బాగోదు. అందుకని జాగ్రత్తగా స్టర్ చేసుకుంటూ ఉంటే కూర కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. గ్రేవీ థిక్గా ఉండాలా, రన్నీగా ఉండాలా అనే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఈ కూర సిమ్లో వండుకుంటేనే బెటర్ అండి. చెప్పా కదా, పెరుగు కనుక విరిగిపోతే టేస్ట్ అసలు బాగోదు. ఒకవేళ బాగా పల్చగా ఉంది, అసలు ఎంతసేపటికి కూడా వాటర్ అంతా ఇవాపరేట్ అవ్వట్లేదు అంటే అరటికాయ ముక్కలు కొంచెం మ్యాష్ చేసేయండి, అప్పుడు థిక్నెస్ వస్తుంది. కొబ్బరి పేస్ట్ కూడా నేను ఫ్రీజ్ చేసేసుకుంటాను. సో ఎలా చేశానో చెప్తాను. కొబ్బరి ముక్కలు మామూలుగా కట్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకొని చక్కగా పేస్ట్ లాగా అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, అందులో చక్కగా ఫిల్ చేసేసి మామూలుగా ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత విడిగా ఒక జిప్ లాక్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు, అంటే నాన్ వెజ్ కర్రీస్, కుర్మా కర్రీస్ చేసుకునేటప్పుడు 1-2 క్యూబ్స్ అట్లా వాడుకోవచ్చు అనమాట. ఈ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కుకింగ్ చేసుకునే టైంలో బాగా వేడిగా ఉంటుంది కదా స్టవ్ దగ్గర, సో 1-2 క్యూబ్స్ అట్లా ప్లేట్లోనో గిన్నెలోనో పెట్టేసుకొని మళ్ళీ ఆ బాటిల్ కానీ జిప్ లాక్లో కానీ ఎందులో అయితే స్టోర్ చేసామో అది తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసుకోవాలన్నమాట. లేదంటే వాటర్ వచ్చేసి క్యూబ్స్ అన్నీ అంటుకుపోయి మళ్ళీ ఒక పెద్ద బాల్ లాగో లంప్ లాగో ఫామ్ అయిపోయి చేసిందంతా వృధా అయిపోతుంది. అది తీసుకోవడానికి కూడా చాలా కష్టం. తర్వాత పెరుగుని ఒక 4-6 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసి ఇంకొక 1 మినిట్ ఉంచేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తాము. గరం మసాలా ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలి అంటే ఈ పాయింట్లో యాడ్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి. గ్రేవీని ఓన్లీ 4-6 మినిట్స్ వరకు బాయిల్ చేస్తే చాలు అని ఎందుకు చెప్పా అంటే మనం తీసుకున్న వెజల్ని బట్టి కూడా కుకింగ్ టైం అనేది వేరీ అవుతుంది. పెరుగు చాలాసేపు బాయిల్ చేస్తూ ఉంటే విరిగిపోతుంది కదా, సో ఇది మడ్ పాట్ కాబట్టి వేడిని చాలాసేపు రీటైన్ చేసి ఉంచుతుంది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెంసేపు కుక్ అవుతుందన్నమాట. సో స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకప్పుడు కొత్తిమీర అది వేసుకొని ఒకసారి బాగా కలుపుతాను. కూర చూడటానికి లైట్ కలర్లో ఉంది కదా, ఎందుకంటే కారం అది తక్కువ వేసాను. స్పైస్ డిన్నర్ టైంలో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనిపిస్తుంది నాకు, స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. నైట్ టైము గ్రేవీ కర్రీస్ అవన్నీ కన్జ్యూమ్ చేసినప్పుడు బర్బ్స్ వస్తూ ఉంటాయి, బ్లోటింగ్ ఉంటుంది. మిడ్ నైట్లో ఏంటంటే పుల్లతేపులు అవి వస్తూ ఉంటాయి, లేదా వేడిగా బర్బ్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి ఏంటంటే కుర్మా కర్రీస్ అవన్నీ చేసుకున్నా తక్కువ స్పైస్ వేసుకోవడం చాలా బెటర్. 5 కల్లా నా పనంతా అయిపోయిందండి. ఈ ఛాలెంజ్ పెట్టుకున్నా అనమాట. 3:30కి అట్లా స్టార్ట్ చేశాను. సో ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా పని చేసేసుకుందాం అనుకున్నా. తర్వాత ఏమో మా హస్బెండ్కి కాఫీ కల్పిస్తున్నాను. ఈవినింగ్ టైము కాఫీ, టీ అలాంటివి తాగుతుంటే నిద్ర రావట్లేదు. సో గ్రీన్ టీ తాగటము లేదా 1 ఫుల్ బాటిల్ వాటర్ తాగేస్తున్నా.
హంగర్ ప్యాంగ్స్ అవన్నీ రాకుండా ఉండాలి అంటే కొంచెం వామ్గా గ్రీన్ టీ హెల్ప్ చేస్తుంది, లేదా 1 ఫుల్ బాటిల్ వాటర్ కడుపు నిండిపోతుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలండి. ఈ కుర్మా కర్రీ అయితే నిలవ ఉండదు. మార్నింగ్ టైం చేసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం కల్లా కన్జ్యూమ్ చేసేయండి. ఈవినింగ్ అయితే మామూలుగా ఈ డిన్నర్ టైంకి సరిపోతుంది. 5 o'clock 6 o'clock అట్లా చేసుకున్నాం అనుకోండి, నైట్ 9 లోపల తినేస్తాం కదా. చెప్పటం మర్చిపోయాండి, ఎవరికన్నా లెమన్ అంటే ఇష్టమైతే కుర్మా కర్రీ మీద కొంచెం లెమన్ యాడ్ చేసుకోండి, భలే ఉంది టేస్ట్. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.